రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం అయితే డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు చాలానే చర్చ జరిగింది ఈయనకి. ఎన్నికల ముందు అంటే 2024 వరకు 2019 నుంచి ఆయన ఒక రెబల్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని రచ్చబండ పేరుతో రోజు విమర్శిస్తూ ఒక పక్క వాళ్ళు అప్పుడు చేసింది ఒక పవర్ ప్లాంట్ పేరుతో ఆయన కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు బ్యాంక్ అని. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఏమి ఉండవేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని తొలగించింది. ఇప్పుడు సిబిఐ దాని మీద విచారణ చేపడుతోంది. అంతేకాదు వరుసగా దర్యాప్తు సోదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కీలకంగా ప్రధానంగా అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ తాజాగా ఆయన గురించి కూడా వరుసగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ పేరుతో వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న ఇష్యూ. ఇప్పుడు ఆయన పదవి నుంచి వైదొలగాలనో లేదంటే రాజీనామా చేయాలనో ఆయన సస్పెండ్ చేయాలనో ఒక డిమాండ్ అయితే అక్కడ తీసుకొచ్చారు. ఒక పక్క డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటూ ఆయన మీద సిబిఐ విచారణ చేపట్టడం అది పార్టీకి లేదంటే ప్రభుత్వానికి ఒక పరువుకు సంబంధించిన విషయమా, లేదు ఆయన ఈ పాత కేసు కాబట్టి ఇప్పుడు పట్టించుకోరా, ఇది ఎటు నుంచి ఎట్టి వెళ్తుంది రాజకీయం ఏమవబోతుంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇదే పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న మంత్రికో ఎమ్మెల్యేకో ఎంపీకో జరుగుంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఇప్పుడు రాజు గారు కాబట్టి అందరూ సైలెంట్ అవుతున్నారు. ఓకే, సాక్షులు అంటే ఎలాగా వస్తుంది పత్రికలో ఆ వార్త దానికే పరిమితం అవుతుంది. ఎలా చూడాలి? రాష్ట్రంలో సెలెక్టివ్ క్రిటిసిజం ఉంటుందండి. భలే విచిత్రంగా ఉంటుంది ఇది. చదువుకున్న సెలెక్టివ్ క్రిటిసిజం. ఇప్పుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి ఉన్నాడు, అదే ఇప్పుడు ఒంగోలు అనుకుంటా కదా ఎంపీ. అవునవును, మాగుంటేనా ఆయన? అవును అవును. ఆయనది ఎలక్షన్స్కి ముందు ఆయన వైసీపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి టీడీపీ టికెట్ ఇచ్చి తీసుకుంది ఆయన. వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వమని ఆయన అడిగాడు, ఆయన ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి అది వీళ్ళకి ఎవరికో ఇచ్చినట్టున్నారు. దాని కారణంగా అతను ఇటు వచ్చారు, చివరిదాకా ఆగి మరీ వచ్చారు. ఆ టైంలో వాళ్ళ అబ్బాయిది కేసు అరెస్ట్ ఇవన్నీ గుర్తుంది కదా, ఇది లిక్కర్ కుంభకోణంలో కవితతో కలిసి. అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఈనాడు జ్యోతి రాసిన వార్తలు ఎన్ని కథనాలు రాశారు. కనీసం 200-300 కథనాలు రాసి ఉంటారు వాళ్ళ మీడియా. కేజ్రీవాల్ సంబంధించిన కేసు దాన్ని ఎంత పెద్ద హైలైట్ చేశారు అప్పుడు. అవును, చాలా హడావుడి చేశారు వైసీపీ ఎంపీ అని. ఇప్పుడు మరి అదేమైపోయింది? ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ, వాళ్ళ అబ్బాయికి రేపు తెలుగుదేశం టికెట్ అది అడిగాడు కూడా క్లియర్గా. నెక్స్ట్ ఇప్పుడు నేను పోల్చి చేయను మా అబ్బాయి అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ హోర్డింగ్స్ పోస్టర్లన్నీ మొన్న నట్టించి వచ్చాను నేను. పెద్ద పెద్ద ఇవన్నీ కూడా వాళ్ళ అబ్బాయితోనే ఉన్నాయి అక్కడ. అంటే ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటిది? అప్పుడు వేమిరెడ్డి వాళ్ళ మీద అట్లాగే నెగిటివ్గా బోల్డ్ చెప్పారు. వేమిరెడ్డి వాళ్ళు ఇప్పుడు ఇటు రాగానే అద్భుతం. అంటే తెలుగుదేశంతో కలిసి ఉంటే సుజనా చౌదరి గొప్పోడే, తెలుగుదేశం బీజేపీతో ఉంటే. అవతలకి వెళ్తే దుర్మార్గుడు, బీజేపీ ఒకవేళ విభేదిస్తే. సీఎం రమేష్ది అంతే, సానా సతీష్ అంతే అక్కడ. ఇవన్నీ ఏంటంటే మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, మౌత్ పబ్లిసిటీ, ఇన్ని శక్తులు ఒక్కసారిగా మీద పడిపోయి కొట్టేస్తా ఉంటుంది. ఏముంటది ఇక్కడ బేసిక్గా? రఘురామకృష్ణరాజుకి ఆ రోజున అనుకోని అదృష్టం, అయాచిత అదృష్టం అది. జగన్ తిడుతున్నాడు కాబట్టి వైసీపీ ఎంపీ అయినా కూడా అతన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తర్వాత దాని మీద విరక్తి చెంది అతని కేసు అరెస్ట్ అన్నటువంటి సందర్భంలో అతను దాన్ని బాగా వినియోగించుకున్నాడు, పూర్తిగా హైప్ చేసుకున్నాడు. దాని కారణంగా ఆయన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు అన్నీ అయిపోయింది. మంత్రి అవుదాం అనుకున్నారు కానీ అవ్వలేదు అక్కడ. బేసిక్గా ఏదైనా సరే తెగేదాకా లాగకూడదు. అప్పట్లో ఈయన ప్రతిపక్షం కాబట్టి ఓకే నడిచిపోయింది. ప్లస్ తెలుగుదేశ జగన్కి వ్యతిరేక కాబట్టి హైలైట్ చేశారు. ఇప్పుడు చూడండి, హైలైట్ చేస్తారా? అదే కదా. ఇప్పుడు రాశారా? సునీల్ కుమార్ మాట్లాడుతున్నారు, సాక్షి వాళ్ళు రాస్తున్నారు, వీళ్ళు రాయట్లేదు అంతే. ఆయన వీళ్ళు చేస్తున్న ఫేవర్ అంతవరకే. బట్ సిబిఐ ఆగిందా కేసు? నాకు తెలిసి కేసులో పస చాలా ఉంది, కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఒక మధ్యవర్తిత్వ కోర్టు అనే ఒక ప్రయోజనం చేకూరుతుంది. NCLRT అని పెట్టుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలోనే ఉంటది కదా, హైదరాబాద్. ఇప్పుడు ఈవెన్ జగన్ కూడా వాళ్ళ చెల్లెల మీద వేసింది మధ్యవర్తిత్వ కోర్టు. ఇప్పుడు మీరు గనక మీకు పలుకుబడి ఉండి 2,000 కోట్లు అప్పు తీసేసుకుని బ్యాంకుల నుంచి, ఏ పలుకుబడితో పొలిటికల్ పలుకుబడి తీసేసుకుని
ఆ తర్వాత 1000 కోట్లు ఖర్చు దాచేసేసుకుని 1000-1500 కోట్లు 300 కోట్లు 400 కోట్లు చేతిలో పెట్టుకుని నా దగ్గర ఏం లేదు అని చేతులు ఎత్తేసారనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఒకటి సిబిఐ కంప్లైంట్ చేస్తారు. సిబిఐ కంప్లైంట్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. మనం ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి చూపించకుండా ఉంటే చాలు, జాగ్రత్త పడితే చాలు. అప్పుడు వాళ్ళు వస్తారు, మన దగ్గర అంతా ఎతుకుతారు. హార్డ్వేర్ అంటారు, సాఫ్ట్వేర్ అంటారు, కీలక డాక్యుమెంట్లు దొరికినాయి అంటారు, అయ్యి పట్టుకెళ్ళారు ఈ పట్టుకెళ్ళారు అంటారు, ఏముండదు. ఫైనల్గా ఆ తర్వాత బ్యాంకులోళ్ళు ఈయన దగ్గర 400 కోట్లు మిగిలి ఉందండి, అది మేము స్వాధీనం చేసుకుంటాం, దివాళా కింద అతన్ని అనౌన్స్ చేయండి అని ఎన్సీఎల్ఆర్టీకి వెళ్తారు. ఎన్సీఎల్ఆర్టీ ఇచ్చేస్తుంది. ఈ 400 కోట్ల ఆస్తి వాళ్ళు తీసేసుకుంటారు. మనం ఈ డబ్బులతో తర్వాత ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది భారతదేశంలో విచిత్ర కుంభకోణం నడుస్తుంది, న్యాయపరమైన కుంభకోణం, చట్టాలను అడ్డం పెట్టుకుని కుంభకోణం. విజయ్ మాల్యా తెలిచావక పారిపోయాడు, నీరవ్ మోడీ, చోక్సీ, విజయ్ మాల్యా. అది సరిగ్గా వాడుకుంటే ఇక్కడే ఉండిపోయేవాళ్ళు, ఇంకో రూపాయి ఇసిరేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఈయన కూడా ఆల్రెడీ ఎన్సీఎల్ఆర్టీకి వెళ్ళిపోయారు, 800 కోట్లు 900 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేసి. రఘురామ కృష్ణరాజు ఏం చేస్తాడు, నా ఆస్తి అంతా ఇచ్చేసానండి, నేను దివాళా తీసేశాను కాబట్టి నేనేం చేయలేకపోయాను అని కోర్టు అంటే కోర్టు శిక్షిస్తుందా? అంబానీని శిక్షించలేదు కదా, అనిల్ అంబానీని. అనిల్ అంబానీ మీద కేసు పెట్టారు, ఈడీ సిబిఐ రైట్స్ అన్నీ అయినాయి. చేతులు వేడీలేసి ఏమన్నా తీసుకెళ్లారా, జైల్లో పెట్టారా? చేయలేదు కదా. వ్యాపారస్తులు అంటే ఇందులో ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ఇలా ఏమి ఉండదా సార్? దీంట్లోనే ఒక పెద్ద లాజిక్ ఉంది. వాస్తవంగా అప్పట్లో వీళ్ళు పెట్టినటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మోడీ వచ్చిన తర్వాత ఇదివరకు ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇప్పుడు మనకి 4 ఛానల్స్ ఉన్నాయి, 4ట్లో ఒక దాంట్లో లాభం ఉంటుంది, మిగతా 3 ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు కాబట్టి అని చెప్పేసి దీని నుంచి మనం అటు పాస్ చేస్తాం. దీనికి కనుక లోన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసేసుకుని ఆ 3 ఖర్చు అని చూపెడితే లెక్క ప్రకారం ఏం చేయాలి, ఇందులో ఆదాయం వస్తుంది కదా దానికి కూడా నువ్వు పెట్టాల్సిందే అనాలి రూల్ ప్రకారం. కానీ ఈ చట్టంలో ఎట్లుంది, అట్లాగే ఉంది చట్టంలో, కానీ అధికార యంత్రాంగాలు అది అమలు చేయట్లా. ఇప్పుడు అనిల్ అంబానీ కారులో ఎన్ని సీజ్ చేసేసి రోడ్డు మీదకి నుంచోబెట్టాలి కదా, నుంచోబెట్టలేదే. అతని ఇల్లు అతని చేతిలోనే ఉంది, అతని ఆస్తి అతని చేతిలో ఉంది. మిగతా ఏ ఫ్యాక్టరీ వరకు అయితే పెట్టాడో అవి వరకే తీసుకుంటున్నారు. అయ్యా ఉన్న ఫుల్ ప్లెడ్జ్డా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు, అప్పు ఇచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు షూరిటీ పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. 30 కోట్లు 40 కోట్లనేగా, అంతవరకు రికవర్ చేసేసుకుంటున్నారు, అయిపోతుంది. ఈ లాజికల్ చీటింగ్ జరుగుతుంది ఇండియాలో. ఆ లాజికల్ చీటింగ్ ఈయనకి కూడా బెనిఫిట్ రేపు పొద్దున. ఈయనకి అయితే గీతే ఒక్క ఆస్పెక్ట్ లో శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే అయ్యేమో ఐపీ వ్యవహారం, ఈయన చీటింగ్ చేసింది ఉంది ఇందులో. బ్యాంకులు మోసం చేయడం, బ్యాంకులకి డబ్బుల గురించి మోసం కాదు, బొగ్గు కొన్నానని బ్యాంక్ వాళ్ళకి కాగితం పెట్టి డబ్బులు వాడారు. 2 ఏడాది చూస్తే బొగ్గు 5% ఉంది, అంటే ముందు 100 రూపాయలు పెట్టి కొన్నానన్నటువంటిది లెక్క చూపెట్టాడు. అధికారులకి ఏమైనా మందు పార్టీ ఇచ్చారో లేకపోతే ఏం పార్టీ ఇచ్చారో వాళ్ళు కూడా సంతకం పెట్టేశారు, ఉందన్నట్టు బొగ్గు లేకుండానే ఉన్నట్టు చూపెట్టారు. బొగ్గు విదేశాల నుంచి రావాలి, లోడింగు షిప్ ఉండాలా, లోడ్ ఉండాలా, ఇక్కడ దిగాలా, ఎక్కడ స్టోర్ చేశారో ఉండాలి, పోర్టు ఇవన్నీ, పోర్టు కూడా ఉన్నట్టు లెక్క చూపెట్టారట. తర్వాత వస్తే బొగ్గు లేదన్నారట. ఏంటంటే 90% ఆవిరైపోయింది అన్నారట. ఆ కేసులో చీటింగ్ కిందకు వస్తుంది. అది ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు కూడా అమ్మేసుకున్నారంట కదా, అంటే షూరిటీ పెట్టినటువంటి ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు. అదే తనఖా పెట్టిన అది బ్యాంక్ అధీనంలో ఉంటాయి కదా సార్ డాక్యుమెంట్స్, ఎలా అవి రెండింటి మీదనే శిక్ష పడాలి. ఇప్పుడు మనం ఉందండి ఒక లోన్ పెట్టుకుంటాను నేను ఏదో ఇంటికి, బ్యాంక్ దగ్గర ఉంటాయి, అది నేను అమ్ముకుందాం అంటే అవ్వదు కదా సార్. అదే అనేది ఈయన చేసేసుకున్నాడంటే మరి కొన్నోడిని లోపల వేయాలా, ఇది జరగదు. మరి చేస్తారలేదు తెలియదు. ఈయనకు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పలుకుబడి, రాష్ట్ర స్థాయిలో పలుకుబడి నేపథ్యం చూడాలి. ఆ 2 అయితే చీటింగ్ కింద అవుతాయి ఖచ్చితంగా. ఆ రెండింటి మీదనే శిక్ష ఉండాలి తప్పించి మిగతాది అయితే డబ్బుల పరంగా ఏం కాకపోవచ్చు ఆయనకి. అంటే ఇప్పుడు సిబిఐకి పూర్తి విచారణకు అవకాశం ఇచ్చారు అంటున్నారు కదా సుప్రీంకోర్టు, ఇవ్వడం వల్ల సిబిఐ ఏమన్నా ఇప్పుడు ఈయన మీద యాక్షన్ తీసుకుంటుందా? ఓన్లీ సోదాలు చేసి తనిఖీలు నిర్వహించి ఎప్పుడో చేసేసారు, ఇవాళ కొత్తగా ఏం చేయలే, అప్పుడే పట్టారు. ఇదంతా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే సిబిఐ లెక్క ప్రకారం ఈ పాటికి అరెస్ట్ చేసేయాలి. మరి చేయట్లేదంటే ఆయన పలుకుబడి అంత స్థాయిలో ఉండాలి.
బేసిక్గా. అంటే ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎగ్జామ్స్ అదేముండదు, పదవి ఎగ్జామ్షన్ ఏముండదు. పదవి అయితే గీతే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అక్కర్లే ఇట్లాంటి వాటిలో, ఇంటిమేషన్ చాలు. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఇంటిమేట్ చేశారు పార్లమెంట్, అరెస్ట్ చేశారు. అంతేగాని స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా? అక్కర్లేదు కదా అక్కడ బేసిక్గా. ఇక్కడ ఈయన కాన్సెప్ట్లో ఉన్నది ఏంటంటే రఘురామకృష్ణరాజుది అప్పట్లో ఒక లాజికల్ టెక్నికల్ పాయింట్తో ఆపుకున్నాడు సుప్రీంకోర్టులో. ఇట్లాంటి వాటికి నోటీస్ ఇవ్వాలి ముందు, నాకు నోటీస్ ఇవ్వకుండా నా మీద కేసు పెట్టారు అని. సుప్రీంకోర్టు మొన్న చెప్పింది దీంట్లో నోటీస్ ఏందయ్యా అంది. అయిపోయింది నోటీస్, అక్కడ టెక్నికల్ పాయింట్ పక్క వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఆగగలిగాడంటే టెక్నికల్ పాయింట్ మీద నిజంగా గ్రేట్. ఆయనకున్న లాయర్లు, ఆయన కెపాసిటీ, ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి మెచ్చుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలోని బలహీనతకి సాక్ష్యం అది. 2022 నుంచి 25 అంటే ఇప్పుడు పాపం ఏదో జడ్జి గారు గబక్కను చూసి చూడలేదో ఏందో అర్థం కాలేదు నాకు. ఇంకోటి ఇప్పుడు సిబిఐని ఈడీని మేనేజ్ చేయగలుగుతారా ఆయన చూడాలి. సరే, ఇదొకటి రాజకీయంగా అంటే ఈయన హోదాలో ఉన్నారు, ఒక పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలో, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. పార్టీ తీసుకునే డెసిషన్ ఏమన్నా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో? లేదు అది ఆయన వ్యవహారం అని చెప్పి పట్టించుకోదా, వదిలేస్తారు? రేపు ఇప్పుడు ఇదివరకు సుజనా చౌదరి, సీఎం రమేష్ అవి వచ్చినప్పుడు ఏం చేసింది పార్టీ? వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకుంటారు, కనీసం పార్టీ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఈయనైనా తీసుకోరు. ఈయన తీసుకుంటే ఈయన ఊరుకోడు, రోజు రచబడి పెట్టేస్తారు. అది మళ్ళీ రెబల్ అవుతారా? రఘురామకృష్ణరాజు విషయంలో భయం ఉంది కూటమికి. ఆయన్ని కెలకరు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటారు. అయితే గీతే మేబీ డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేయమంటారు అంతే. అదే ఆయన సునీల్ కుమార్ గారు ఆయన అంటున్నారు కదా, సునీల్ కుమార్ గారు అది సస్పెండ్ చేయాలి అని. అదే అంటే సస్పెండ్ చేయరు కానీ మామూలుగా రాజీనామా చేపిస్తారు ఒకవేళ అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే. అయితే సెంటర్లో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి మరి అరెస్ట్ చేస్తే ముందు తెలుసుద్ది కాబట్టి అప్పుడు రాజీనామా చేస్తా, మళ్ళీ సునీల్ని, జగన్ని నా మీద కుట్ర పన్నాడు, లేకపోతే మా క్షత్రియ సామాజిక వర్గాన్ని తొక్కేయాలనుకుంటున్నాడు, ఇట్లాంటి స్టేట్మెంట్తో వెళ్ళొచ్చు రేపొద్దు. కానీ ఒకటిసారి ఇలాంటి వాటిలో ఫైనల్ గా రికవరీ ఎంతవరకు సాధ్యం అవుతుంది అసలు? చెప్పాను కదా, ఇప్పుడు 1300 కోట్ల రూపాయలకు గాను 800 కోట్ల ఎంత రికవరీ అంటున్నారు అంతే. ఇప్పుడు ఇందులో ఈయన ఈ అమౌంట్ని అక్కడ బ్యాంకులో పెట్టి తీసుకుని బ్యాంక్ దగ్గర నుంచి దీన్ని మళ్ళీ వేరే బ్యాంక్ అకౌంట్లో పెట్టి దాని మీద మళ్ళీ అప్పు తీసుకున్నాడు ఆయన. అంటే బ్యాంకులో డిపాజిట్ చేసి డిపాజిట్ మీద మళ్ళీ అప్పు తీసుకున్నాడు ఆయన. ఈ టోటల్ లెక్క ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఇదివరకైతే ఇట్లాంటప్పుడు గుర్తుంటే మీకు అప్పట్లో 2022లో దీని మీద ఆన్సర్ చెప్పారు, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఇష్యూస్ అది ఇదని. ఇప్పుడు ఏం మాట్లాడారు? అవును మీరు రేజ్ చేశారు అప్పుడు ఎక్కువగా. రైట్ చూద్దాం. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి చుట్టూ ఇది ఉచ్చు గట్టిగా బిగుసుకుంటుందా, లేదంటే ఇప్పటికే బ్యాంకులకి టోకరా పెట్టారు అని ఇండ్ భారత్ థర్మల్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకున్నారు అనేది, అది కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో. మొత్తం మీద ఇప్పుడు సిబిఐ అయితే విచారణ చేసి ఫైనల్గా ఏం చేస్తుంది, అరెస్ట్ చేస్తారా లేదు అంటే ఆయన పదవికి రాజీనామా చేస్తారా, వేచి చూద్దాం.